హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 24 మంది మంత్రులను ఇప్పుడే ప్రకటించారు. ఇప్పటికే వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వాళ్ళ శాఖల ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శాఖల కేటాయింపు అనేటువంటిది జరిగింది. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్ అన్నమాట. మినిస్టర్స్కి ఎవరికి అలొకేట్ చేయనటువంటి ముఖ్యమంత్రి కిందే ఉంటాయి అన్నమాట. పవన్ కళ్యాణ్కి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు ఏమిటి అనేది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ను ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే డిప్యూటీ సీఎంగా ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఒక్క డిప్యూటీ సీఎం, ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఒక్క డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయనకి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖల కేటాయింపు జరిగింది. ఇక నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంటు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అదేవిధంగా అచ్చెన్నాయుడు అగ్రికల్చరల్, కోఆపరేటివ్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్. అదేవిధంగా కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్స్ అఫైర్స్. అదేవిధంగా పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇది 2014 నుంచి 19 అప్పుడు కూడా నారాయణ ఇదే శాఖను చూశారు. అనిత వంగలపూడి హోమ్ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మహిళకి, అదేవిధంగా ఎస్సీ మహిళకి హోంశాఖ కేటాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మొదటి 2.5 సంవత్సరాలు మేకతోటి సుచరిత, ఆ తర్వాత తానేటి వనిత ఇద్దరు కూడా ఎస్సీ మహిళలకే హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా మరి వంగలపూడి అనితకి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సత్యకుమారు ఈయనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు, మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. డాక్టర్ నిమ్మల రామనాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ ల్యాండ్ అండ్ జస్టిస్ అండ్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంటు, పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. చాలా కీలకమైనటువంటి పదవి పయ్యావుల కేశవ్కి దక్కింది. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఈయన కూడా మంచి పదవి దక్కినటువంటి పరిస్థితి ఉంది. కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ ఐ&పిఆర్, దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. హౌసింగు, ఐ&పిఆర్. ఇది కూడా కొంత హౌసింగ్ కూడా ఇంపార్టెంటే ఖచ్చితంగా. అదేవిధంగా బాల వీరాంజనేయ స్వామి, బాల వీరాంజనేయ స్వామి ఆయన 3 సార్లు వరుసనే గెలుస్తూ వచ్చారు. సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేరు, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి బాధ్యతని శాఖను అప్పచెప్పారు. గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ, విద్యుత్ శాఖ ఇచ్చారు. అదేవిధంగా కందుల దుర్గేష్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. తర్వాత గుమ్మడి సంధ్యారాణి ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఎస్ సవిత బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేరు, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్. వాసంశెట్టి సుభాష్ లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఈయనకు అప్పచెప్పారు. ఫైనల్గా రామ్ ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ వీటికి సంబంధించినటువంటి
శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన ఛాంబర్లో నిన్నే బాధ్యతలు స్వీకరించి 5 ఫైళ్ళ మీద ఆయన సంతకాలు చేశారు ఇప్పటికే. ఇప్పుడు మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది కాబట్టి సెక్రటరేట్లో వాళ్ళ ఛాంబర్స్ కేటాయించడం అనేది జరిగితే అందుకు అనుగుణంగా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో మంత్రుల కేటాయింపుకు సంబంధించి 24 మంది మంత్రులను తీసుకుంటే 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ 17 మందిలో 10 మంది మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు. దీని మీద కొంత విమర్శలు వచ్చాయి. కీలకమైనటువంటి సీనియర్లను విస్మరించారు అని. అదేవిధంగా ఇంకా ఒక విమర్శ ఏమిటి అని అంటే, బీజేపీకి 1 ఇచ్చారు, జనసేనకి 3 ఇచ్చారు అనేటువంటి విధంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు చాలా రాజకీయపరమైనటువంటి చతురత్వం, సామాజిక అంశాలు, ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి కవర్ అయినటువంటి అంశాలు, ఇవన్నిటిని చూసుకున్న తర్వాత చాలా పగడ్బందీగా పాత కొత్త కలయికల మేళవింపుతో ఈ విధమైనటువంటి క్యాబినెట్ సంబంధించినటువంటి కూర్పు చేశారనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది కొంత మంచి పరిణామం. ఎందుకోసమనంటే వాస్తవంగా 3 వచ్చాయి జనసేనకనంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 24 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి వచ్చినటువంటి పరిస్థితుల్లో సగటున 6-7 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి. 24 ఉన్నటువంటి జనసేనకి 3 వచ్చాయి, 8 ఉన్నటువంటి బీజేపీకి 1 వచ్చింది. అంతే కదా. అలాంటప్పుడు దీన్ని తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. ఇక్కడ ఏమి ఎవరికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి 35 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెడ్డి 32 మంది గెలిచారు, కాపు బలిజలు 18, అదేవిధంగా మాదిగా 14 మంది గెలిచారు, క్షత్రియులు 7 గెలిచారు, వైశ్యులు 2, బ్రాహ్మణులు 1, మాల 15 మంది, యాదవ్ 7, తూర్పు కాపు 5, గౌడ 4, బోయ వాల్మీకి 4, కళింగ 2, శెట్టి బలిజ 2, గవర 2, కురుబ 1, రజిక 1, సూర్య బలిజ 1, పద్మశాలి 1, ఎస్టీలు 7 గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆయా గెలిచినటువంటి సామాజిక వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉండేటువంటి విధంగా చాలా జాగ్రత్త వహించే మంత్రి పదవుల కేటాయింపు జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఈ విమర్శలు అనేటువంటిది ఎవరు విమర్శలు చేయటం అనేది రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి అంశమే. కానీ మంత్రివర్గ కూర్పు అయితే మాత్రం చాలా పాత కొత్త కలయికలో బాగుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది.